భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వాణిజ్య ఒప్పందం కుదరడానికి భారత్లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేస్తున్న సెర్గియో గోర్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. జనవరిలోనే రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు కారణంగా భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించిన సంక్లిష్ట వాతావరణంలో భారత్లో రాయబారిగా సెర్గియో బాధ్యతలు చేపట్టి వాణిజ్య ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. ఇక సెర్గియో గోర్ కుటుంబ నేపథ్యం చూసుకున్నట్టయితే ఆయన కుటుంబం అమెరికాకు 1990లో వలస వచ్చింది. ఆయన తల్లిదండ్రులవి రష్యా మూలాలు. అమెరికా వచ్చిన కొంతకాలానికే గోర్కు పౌరసత్వం లభించింది. 2008లో పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మొదటి నుంచి ఆయన రిపబ్లికన్ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2020లో ట్రంప్ హయాంలో విక్టరీ ఫైనాన్స్ కమిటీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమితులయ్యారు. నాటి నుంచి ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ట్రంప్ రాజకీయ ఎజెండాకు తగినట్లు నిర్ణయాలు అమలు చేస్తారు.